హిస్టరీ ఆఫ్ కెట్రాక్ట్ సర్జరీ అంటే కెట్రాక్ట్ సర్జరీలో ఎట్లా ఎవల్యూషన్స్ జరిగినాయి, ఎట్లా పాత టెక్నిక్ నుంచి కొత్త టెక్నిక్స్ ఎట్లా వచ్చినాయి, తర్వాత కొత్త ఏది ఎక్కువ అడ్వాంటేజ్, దేంట్లో ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది తెలుసుకున్నాం. ఫస్ట్ కెట్రాక్ట్ సర్జరీ ఎప్పుడో 18th సెంచరీ 17th సెంచరీలోనే ఎట్లా చేస్తుండ్రి. ఇప్పుడు లెన్స్ ఇట్లా లెన్స్ ఉంటే లెన్స్ని ఇట్లా లోపలికి తోసేసేవాళ్ళు అనమాట. కౌచింగ్ అంటారు దీన్ని. మీకేం అవసరం లేదు, ఈ పేర్లు ఏం అవసరం లేదు, కానీ జస్ట్ ఈ ఎట్లా ఎవాల్వ్ అయింది అనేది తెలిస్తే కొంచెము ఇప్పుడు కొత్త టెక్నిక్స్ చదువుకోవడానికి బాగుంటుంది అని చెప్తున్నాను నేను, అంతే. పూర్వకాలంలో ఫస్ట్ కెట్రాక్ట్ సర్జరీస్ ఎట్లా జరుగుతుండేవంటే ఈ విజువల్ యాక్సిస్లో నుంచి లెన్స్ అనేది అడ్డు రాకుండా లోపలికి తోసేసేవాళ్ళు అనమాట. ఇక్కడ విజువల్ యాక్సిస్ అనేది లేకుండా పోతే లెన్స్ అనేది లేకుండా పోతే విజువల్ యాక్సిస్లో అడ్డం ఉండదు కదా, కాబట్టి అట్లా చేసేవాళ్ళు అనమాట. కానీ దీంట్లో కాంప్లికేషన్స్ ఎక్కువ చేసినప్పుడు బాగున్నా కానీ తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండేవన్నమాట. అంటే లెన్స్ లోపల ఉంటే మనకి గ్లకోమా, ఎండాఫ్థాల్మైటిస్ అట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. తర్వాత ఈ కౌచింగ్ తర్వాత నుంచి ఈ ఐసీసీ అంటే ఇంట్రా క్యాప్సులర్ కెట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్. ఇంట్రా క్యాప్సులర్ అంటే ఇట్లా లెన్స్ ఉంటుంది, లెన్స్ క్యాప్సుల్ ఉంటుంది కదా, క్యాప్సుల్తో పాటు మొత్తం బయటికి తీసేసేవాళ్ళు అనమాట. క్యాప్సుల్తో పాటు క్యాప్సుల్తో కూడా మొత్తం లెన్స్ అంతా బయటికి తీసేసేవాళ్ళు ఐసీసీఈ టెక్నిక్లో. దానివల్ల కొంచెం కాంప్లికేషన్స్ తక్కువైనా కానీ విట్రియస్ ప్రొలాప్స్, రెటినల్ డిటాచ్మెంట్స్ అట్లా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చేవన్నమాట. లోపలికి పడిపోయేదానికన్నా బయట తీస్తే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి అని గమనించి వాళ్ళు అట్లా చేస్తుండ్రి. తర్వాత వచ్చి ఈసీసీఈ వచ్చిందనమాట. ఈసీసీ అంటే ఎక్స్ట్రా క్యాప్సులర్ క్యాట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఈ లెన్స్ ఈ క్యాప్సుల్ అట్లే లోపల వదిలేసి పైన క్యాప్సుల్ ఒకటి తీసేసి ఈ లెన్స్ని బయటికి తీసేసేవాళ్ళు అనమాట. దీనివల్ల కాంప్లికేషన్స్ తక్కువ ఉండేవి. లోపల పోస్టీరియర్ క్యాప్సుల్ అట్లే పెట్టేసి యాంటీరియర్ క్యాప్సుల్ కెట్రాక్ట్ మొత్తం తీసేసేవాళ్ళు అనమాట. అది ఎక్స్ట్రా క్యాప్సులర్ కెట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్. దీనికి ఏమి అంటే ఎక్కువ ఈ క్యాప్సుల్ తీసేయడానికి ఎక్కువ సూచర్స్ అవసరం అయ్యేవి అనమాట. సూచర్స్ ఎక్కువ అవసరం అయ్యేవి. దీని తర్వాత 1950s ఐఓఎల్స్ వచ్చినాయి అన్నమాట. ఐఓఎల్స్ వచ్చినాయి 1950s. అప్పుడు ఈసీసీఈ చేసి ఐఓఎల్ వేసేవాళ్ళు. తర్వాత ఈ సూచర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఐఓఎల్ కనుక్కున్న తర్వాత ఐఓఎల్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత సూచర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి అని గమనించి దాన్ని ఈ ఇన్సిషన్ ఈసీసీఈకి ఇంత పెద్ద ఇన్సిషన్ అవసరం అయ్యేదన్నమాట. ఇంత పెద్ద ఇన్సిషన్కి ఇక్కడ సూచర్స్ వేసేవాళ్ళు అనమాట. తర్వాత ఈ ఈసీసీ చేయడం ఐఓఎల్ పెట్టిన తర్వాత ఏం గమనించినారంటే ఈసీసీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద ఇన్సిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్సిషన్లో సూచర్స్ వేయాల్సి వస్తుంది అనేది ఆ సూచర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువైనాయని చెప్పేసి నెక్స్ట్ ఇది
ఈ సూచర్ అనేది స్మాల్ ఇన్సిషన్ కెట్రాక్ట్ సర్జరీ కనుక్కున్నారు. ఈ ఇన్సిషన్ ఇంత పెద్దగా లేకుండా కొంచెము చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఇది సూచర్స్ అవసరం లేకుండా సెల్ఫ్ హీలింగ్ ఇన్సిషన్ స్టార్ట్ చేసినారనమాట. ఎట్లా వచ్చేది సెల్ఫ్ హీలింగ్? ఇట్లా డైరెక్ట్గా లోపలికి పోకుండా ఇట్లా త్రీ స్టెప్ అనమాట. ఇట్లా పోయి ఇట్లా లోపలికి డైరెక్ట్ ఇట్లా లోపలికి. ఒకవేళ ప్రెషర్ ఐబాల్లో ప్రెషర్ ఎక్కువైనా అది ఇన్సిషన్ క్లోజ్ అవుతుంది కానీ ఓపెన్ కాదు. అట్లా టెక్నిక్లో స్మాల్ ఇన్సిషన్ కెట్రాక్ట్ సర్జరీలో సూచర్స్ లేకుండా సెల్ఫ్ హీలింగ్ ఇన్సిషన్తో ఐఓఎల్ పెట్టి సర్జరీస్ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఈ స్మాల్ ఇన్సిషన్ తర్వాత నెక్స్ట్ ఏం టెక్నిక్ వచ్చింది? ఫాకో వచ్చింది నెక్స్ట్. అంటే ఈ ఫాకో అంటే ఏమి? ఇక్కడ ఈ లెన్స్ బయటికి తీసేసి ఆ ప్లేస్లో అద్దం వేస్తున్నారు. ఇప్పుడు ఫాకోలో ఏం చేస్తున్నారు? ఒక అల్ట్రాసౌండ్ ఎనర్జీ ద్వారా ఈ న్యూక్లియస్ బ్రేక్ చేసి లోపలే ఆస్పిరేట్ చేస్తారు. అంటే అది ఆ న్యూక్లియస్ ఆ లెన్స్ అనేది మనం మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అవుతుంది కదా, అట్లా ఆ అల్ట్రాసౌండ్ ఎనర్జీతో ఆ లెన్స్ని పేస్ట్ లాగా చేసేసి అది వాక్యూమ్తో అబ్జార్బ్ చేస్తారనమాట. వాక్యూమ్తో పీల్చేస్తుంది. అట్లా చేస్తుంది. అది ఫాకో టెక్నిక్. న్యూక్లియస్ అనేది బయటికి స్మాల్ ఇన్సిషన్లో ఫాకోలో మెయిన్ డిఫరెన్స్ ఇదే. స్మాల్ ఇన్సిషన్లో న్యూక్లియస్ ఆర్ లెన్స్, మనం లెన్స్ని ఇక్కడ న్యూక్లియస్ అంటున్నాం. సర్జరీస్లో లెన్స్ని ఎక్కువ న్యూక్లియస్ అని అంటారనమాట. ఈ స్మాల్ ఇన్సిషన్లో మనము న్యూక్లియస్ అనేది బయటికి తీయకుండా ఫాకోలో ఏం చేస్తాము? లోపలే అది పేస్ట్ అయిపోయి ఎమల్సిఫై అంటే మిక్సీ పట్టినట్ల ఎమల్సిఫై అంటే పేస్ట్ లాగా అయిపోయి అది వాక్యూమ్తో ఆ పేస్ట్ని బయటికి పీల్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ లెన్స్ బయటికి తీసే పని లేదు కాబట్టి ఇంత ఇన్సిషన్ అవసరం లేదనమాట. చిన్న ఇన్సిషన్తోనే సరిపోతుంది. ఫాకో చేసేసరికి చిన్న ఇన్సిషన్తోనే సరిపోతుంది. ఈ చిన్న ఇన్సిషన్తో ఐఓఎల్ పెట్టడం కష్టం కాబట్టి ఇంకా న్యూక్లియస్ తీసేసే పని లేదు. ఐఓఎల్ పెట్టడం చిన్న ఇన్సిషన్లో ఐఓఎల్ పట్టాలి కాబట్టి ఐఓఎల్ని ఫోల్డ్ చేసి లోపలికి పంపించడం మొదలుపెట్టినారనమాట. ఐఓఎల్ని ఫోల్డ్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ ఫోల్డెడ్ పొజిషన్లో అది లోపలికి పోయిన తర్వాత అన్ఫోల్డ్ అవుతుంది అనమాట. చుట్టినే పొజిషన్లో ఆ చిన్న ఇన్సిషన్లో నుంచి. ఇన్సిషన్ అంటే ఏమి? ఇది మనము మెయిన్గా ఇది కట్ చేసేదాన్ని ఇన్సిషన్ అంటారు. ఆ చిన్న ఇన్సిషన్లోని ఐఓఎల్ ఫోల్డ్ చేసిన పొజిషన్లో పెట్టి లోపలికి పోయినాక అది అన్ఫోల్డ్ అవుతుంది. అది ఐఓఎల్ విచ్చుకుంటుంది అనమాట. ఇట్లా ఇది ఫాకో. ఇక్కడ ఫాకోకి స్మాల్ ఇన్సిషన్కి ఎక్కువ డిఫరెన్సెస్ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. స్మాల్ ఇన్సిషన్ ఫాకో సర్జరీస్లో స్మాల్ ఇన్సిషన్లో మామూలుగా మన సబ్జెక్ట్ ప్రకారం చెప్పుకుంటే ఫాకోకి కాస్ట్లీ అవుతుంది సర్జరీ. ఎందుకు? ఫాకో మిషన్ కాస్ట్లీ. ఫోల్డబుల్ ఐఓఎల్ వేయాలంటే ఐఓఎల్ కాస్ట్లీ. తర్వాత ఈ ఫాకో మిషన్ ఎక్కువ చేసేవాళ్ళు కొంచెం హయ్యర్ ఎండ్ మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తారు కాబట్టి మైక్రోస్కోప్స్ కాస్ట్లీ కాబట్టి సర్జరీ అంతా కాస్ట్లీ అయిపోతుంది. స్మాల్ ఇన్సిషన్లో ఏమి పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం పెద్ద అవసరం ఉండదు. ఒక మైక్రోస్కోప్ అంత ఫాకోకి అయితే హయ్యర్ ఎండ్ మైక్రోస్కోప్ కావాలి. స్మాల్ ఇన్సిషన్కి ఒక మంచి మైక్రోస్కోప్ ఉన్నా సరిపోతుంది. ఒక మైక్రోస్కోప్ తర్వాత దీనికి ఏం ఫాకో మిషన్ అవసరం లేదు కాబట్టి అంత ఖర్చు కాదనమాట. ఈ స్మాల్ ఇన్సిషన్లో సూచర్లు వేసే పని కూడా లేదు కాబట్టి ఫాకోలో కూడా సూచర్లు వేసే పని లేదు. కానీ స్మాల్ ఇన్సిషన్లో కాంప్లికేషన్స్ రేటు తక్కువ ఉంటాయి అన్నమాట. కాంప్లికేషన్స్ రేటు తక్కువ స్మాల్ ఇన్సిషన్లో. సర్జరీస్ ఫాస్ట్గా అవుతాయి.
ఫాస్ట్గా అవుతాయి కాబట్టి క్యాంప్ కేసెస్ అట్లా చేయాలంటే సర్జరీస్, నెంబర్ ఆఫ్ సర్జరీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో 100-200 ఉంటాయి ఒక్కొక్క రోజుకి సర్జరీస్, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అట్లా వాళ్ళకి ఫాస్ట్గా జరగగల కాబట్టి ఫాస్ట్గా స్మాల్ ఇన్సిషన్ ఫాస్ట్గా చేస్తారు. ఫ్యాకో కూడా ట్రైన్ అయిన వాళ్ళు ఫాస్ట్గానే చేస్తారు, కానీ ఫ్యాకో కొంచెం అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు స్మాల్ ఇన్సిషన్ ఫాస్ట్గా అవుతుండే. తర్వాత ఫ్యాకోకి కొంచెం కాంప్లికేషన్స్ రేట్ ఎక్కువ అనమాట. ఎందుకు న్యూక్లియస్ కొంచెం ఏమైనా ప్రాబ్లం వచ్చినా బయటికి తీసేసేది కాబట్టి తీసేస్తారు. ఫ్యాకోలో కొంచెం న్యూక్లియస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రేటు కొంచెం ఎక్కువ ఉంటాయి. అంతే, ఇంకా ఫోల్డబుల్ ఐఓఎల్ వేయాలి కాబట్టి అది కూడా కాస్ట్లీ అయిపోతుంది. నెక్స్ట్, ఇది మెయిన్గా స్మాల్ ఇన్సిషన్కి ఫ్యాకోకి డిఫరెన్సెస్. ఫస్ట్ ఊరికే న్యూక్లియస్ లోపలికి తోసేసేవాళ్ళు, తర్వాత న్యూక్లియస్ బయటికి తీసేసేవాళ్ళు, తర్వాత న్యూక్లియస్ బయటికి తీసేసి ఐఓఎల్ వేసేవాళ్ళు, తర్వాత ఐఓఎల్ పెట్టి సూచర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సూచర్లు కూడా లేకుండా ఫ్యాకో చేస్తున్నారు. స్మాల్ ఇన్సిషన్లో కూడా సూచర్లు ఏం అవసరం ఉండదు, అది సెల్ఫ్ హీలింగ్ ఇన్సిషన్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ బాగా ట్రైన్ అవుతున్నారు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కాంప్లికేషన్స్ రేటు కూడా చాలా తక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఫెమ్టో లేజర్ అనేది వచ్చింది మనకి. ఇంతవరకు చాలు.